హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 20,000 రూపాయలు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. అయితే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముందుగా సాధారణ, ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ప్రతిపాదించారు. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం పైన స్పష్టత ఇచ్చారు. అయితే వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. రాయితీ విత్తనాలకు 240 కోట్లు ప్రతిపాదించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో భూసార పరీక్షలను 38.88 కోట్లు, విత్తనాల పంపిణీకి 240 కోట్లు, ఎరువుల సరఫరాకు 40 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పొలం పిలుస్తుంది 11.31 కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి వ్యవసాయం 422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయం 44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ 187.68 కోట్లు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు, అన్నదాత సుఖీభవ 4,500 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే రైతు సేవా కేంద్రాలకు 26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్కు 44.3 కోట్లు, పంటల బీమాకు 1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు 8,564.37 కోట్లు, ఉద్యాన శాఖకు 3,469.47 కోట్లు, పట్టు పరిశ్రమలకు 108.44,029 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ 314.80 కోట్లు, సహకార శాఖ 308.26 కోట్ల మేర కేటాయింపులు చేశారు. అయితే ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభావం కింద రైతు ఖాతాల్లోకి డబ్బులను జమ చేసేందుకు 4,500 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసాను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేయనుంది. కేంద్రం ఇచ్చే 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000తో సహా రైతు ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు అందించనుంది. జనవరిలో సంక్రాంతి వేళ ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.